దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 11th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాం. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. For ye are all the children of God by faith in Christ Jesus. By faith in Christ Jesus. మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులము ఎలాగవుతున్నామండి? క్రీస్తునందు విశ్వాసమూలముగా. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొకసారి ఇది రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులని పిలబడుతున్నాము. అంటే ఈ విశ్వాసం దేని మీదండి? యేసుక్రీస్తునందు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు సిలువ మీద చేసిన యాగము యందు విశ్వసించడము. అనగా యేసు ప్రభువారు నా పాపముల కొరకు సిలువ మీద ప్రాణం పెట్టాడు, వధింపబడ్డాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు అని విశ్వాసము నిన్ను దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా చేస్తుంది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, యు ఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యు కెనాట్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మీద ఏమి జరిగింది? సిలువ మీద ఏమి జరిగింది? మార్పిడి జరిగింది. ఏం మార్పిడి జరిగింది తెలుసా? యేసు ప్రభువారు ఆయన స్థానాన్ని మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. Just transfer took place on the cross. Jesus took my place and he gave his place to us. And what is his place? ఆయన స్థానం ఏంటండి? ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుని స్థానాన్ని మనకిచ్చారు సిలువ మీద. మన స్థానము, మన యొక్క పాపమనే స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ యందు విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసం అనగా సిలువ మీద చేసిన యాగం యందు విశ్వాసము ద్వారా మనము దేవుని పిల్లలము. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యము. ఎంత లోతుగా ఆయన సిలువను గురించి నువ్వు అర్థం చేసుకుంటావో అంత విశ్వాసముతో నువ్వు దేవుని కుమారుడని, దేవుని పిల్లలని మీలో విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే మీలో దేవుని పిల్లలని విశ్వాసం పెరుగుతుందో మీరు వారసులు. పిల్లలైతే, కుమారులైతే మీరు వారసులు. క్రీస్తుతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. అర్థమవుతుందండి? ఈ వాక్యం ఈరోజు దేవుడు మనకు ఈ డివోషన్లో దేని కొరకు ఇస్తున్నాడు తెలుసండి? మనము వారసులము అని తెలియపరచుటకు. అర్థమవుతుందండి? ఆన్ దిస్ డే గాడ్ వాంట్స్ టు టెల్ యూ, యు ఆర్ heirs ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలకి నువ్వు వారసుడువు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ నువ్వు వారసుడువు. దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి. దేని యందు విశ్వాసము? క్రీస్తు యేసునందు విశ్వాసము. అంటే సిలువ మీద ఆయన చేసిన యాగము మీద విశ్వాసము. हिंदी में पढ़ेंगे, गलतियों का पत्र उसमें 3रा अध्याय और 26 वचन पढ़ रहे हैं. क्योंकि तुम सब उस विश्वास करने के द्वारा जो मसीहा यीशु पर है, परमेश्वर की संतान हो. परमेश्वर की संतान हो. बहुत बड़ी बात है इस दुनिया में कि हम परमेश्वर की संतान बुलाया जाना। इससे बढ़िया, इससे बढ़कर कुछ भी नहीं है एक मनुष्य को. There's nothing greater than being called the sons of God, the children of God. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. You're all the children of God by faith in Christ Jesus. So today I want to impress on all of you. Always have the consciousness that you are the child of God. ప్రతి నిమిషము ఈ యొక్క ఆలోచన నీకు ఉండాలి. ఎప్పుడు ఈ యొక్క స్పృహలో నువ్వు ఉండాలి. ఏంటి తెలుసా? నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమారుని అనే ఆ యొక్క ఆలోచన ఎప్పుడు నీలో ఉండాలి. కుమారులైతే మీరు వారసులు. కుమారులైతే బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానానికి మీరు వారసులై ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తలగానే ఉంటారు వారసత్వంలో, అప్పిచ్చేవారుగా ఉంటారు వారసత్వంలో. కాబట్టి మనము దేవుని పిల్లలమని మనము మన హృదయములో ఎరగాలి. రోమీలు రాసిన పత్రికలో ఈ మాట చెప్పబడుతుంది. దేవుని ఆత్మే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నది, మనము దేవుని పిల్లలమని. ఓన్లీ ద హోలీ స్పిరిట్ టెల్స్ టు యువర్ స్పిరిట్ that you are children of God. Then you start believing that you are children of God. You don't believe you're child of God because you read it. నువ్వు చదువుతున్నావు కాబట్టి, ఎవరో చెప్పారు కాబట్టి మనం పిల్లలమని ఆ యొక్క దృఢ నమ్మకము మనలో రాదండి. పరిశుద్ధాత్మే మన ఆత్మలో చెప్పినప్పుడు మనము దేవుని పిల్లలమని విశ్వాసము మనలో పుట్టుకొస్తుంది. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీరందరూ క్రీస్తు యేస్సునందు విశ్వాసము ద్వారా దేవుని పిల్లలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, మీ పిల్లలను పిలువబడుట, ఈ భూమి మీద నీ పిల్లలను పిలువబడట, ఈ యొక్క యూనివర్స్లో ప్రభా, దీనికంటే మించిన ఆధిక్యత ఏమీ లేదు ప్రభా నాయన తండ్రి. ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రము కలుగును, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా, వారు గట్టిగా ప్రభా నాయన, వారి హృదయమందు ప్రభా దేవుని పిల్లలమని, దేవుని కుమారులమని నమ్ముటకు నీ కృపను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీరు మాకు చాలిన దేవుడు ఉన్నారు తండ్రి. ఇంత గొప్ప స్థానము నాయన, దేవుని పిల్లలని పిలువబట్టకు నాయన, దేవుని కుమారులను పిలువబట్టకు ఈ గొప్ప ఆధిక్యతకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవారక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. దేవా తండ్రి, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు చదువంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అన్ని విషయాల్లో నాయన నీ కృప పొందుకున్న బిడ్డలుగా నాయన, మీ పిల్లలుగా నాయన ఈ భూమి మీద వర్ధిల్లుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. నీ పిల్లలుగా నాయన దేవ సక్సెస్ కి వారసులు ప్రభా నాయన. లార్డ్, దేర్ హైర్స్ ఫర్ ఎవ్రీ విక్టరీ ఇన్ దేర్ లైఫ్ మై ఫాదర్. స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.